ఇటువంటి సనాతన ధర్మ సంస్కృతిని ఇవాళకి మనం చూస్తూ ఉన్నాము అనంటే దానికి కారణం నిస్సందేహంగా జగద్గురు శ్రీ శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు. ఆదిశంకరాచార్యుల వారు ఈ ధర్మాన్ని ఉద్ధరించి దృఢంగా స్థాపన చేసిన తర్వాత కాలంలో చాలామంది వచ్చారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ మార్గాల్లో ఈ ధర్మాన్ని ప్రచారం చేశారు, జనాలకి మార్గదర్శనం చేశారు. అయితే మొట్టమొదట మనం స్మరించవలసింది ఎవరిని అనంటే జగద్గురు శ్రీ శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారిని. వారు ఇందాక చెప్పినట్టుగా ఈ ధర్మం అనేటటువంటి జ్యోతిని వెలిగించి అధర్మాన్ని నాశనం చేయడం ద్వారా అందరికీ కూడా సన్మార్గాన్ని చూపించారు. అదేవిధంగా తత్వం యొక్క జ్ఞానాన్ని, పరమార్థమైనటువంటి అద్వైత తత్వ జ్ఞానాన్ని అందరికీ కూడా అందించి విశేషంగా అందరి యొక్క మనస్సుల్లో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టారు. అందుకే శంకరాచార్యుల వారు రాసినటువంటి అనేక గ్రంథాల్లో, చాలా గ్రంథాలని రాసి ఆ గ్రంథాల్లో వారు అద్వైత తత్వాన్ని ఉపదేశించారు. పెద్ద పెద్ద భాష్యాది గ్రంథాలని రచించారు, ఆ గ్రంథాల్లోనూ తత్వాన్ని ఉపదేశించారు. అనేక ప్రకరణ గ్రంథాలని రచించారు, ఆ ప్రకరణ గ్రంథాల్లోనూ తత్వాన్ని ఉపదేశించారు. కేవలం ఒకే ఒక శ్లోకాన్ని రచించారు. ఆ ఒక్క శ్లోకంలోనే సంపూర్ణమైనటువంటి అద్వైత తత్వాన్ని మనకు అర్థమయ్యేలాగా చాలా చక్కగా ఉపదేశం చేశారు. దాన్నే ఏకశ్లోక ప్రకరణము అని అంటారు. అందులో ఉండేది ఒకే ఒక శ్లోకం, కానీ ఆ ఒక్క శ్లోకంలోనే సంపూర్ణమైనటువంటి అద్వైత తత్వాన్ని చాలా స్పష్టంగా శంకరాచార్యుల వారు ఉపదేశించారు. ఏమిటది అనంటే ఒకసారి అక్కడ ఒక గురు శిష్యుల సంభాషణ రూపంగా ఒక శ్లోకాన్ని శంకరాచార్యుల వారు రచించారు. ఒక శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, స్వామి నాకు తత్వాన్ని ఉపదేశించండి, ఈ అద్వైత ఆత్మతత్వాన్ని నాకు అర్థమయ్యేలాగా ఉపదేశించండి. నేనెంతో ప్రయత్నం చేస్తున్నాను, కానీ ఏం చేసినా కూడా అది నాకు అర్థం కావట్లేదు, కాస్త నాకు అర్థమయ్యేట్టుగా ఉపదేశం చేయండి అని అడిగాడు. అప్పుడు శంకరాచార్యుల వారు అన్నారు, సరే నీకు అర్థమయ్యేలాగా చెప్తాను, కూర్చో అని అన్నారు. కూర్చున్నాడు. అప్పుడు మొట్టమొదట ఒక ప్రశ్న అడిగారు శంకరాచార్యుల వారు. ఏమిటి అనంటే కింజ్యోతిస్తవా అని అడిగారు. అంటే దీని అర్థం ఏమిటి అంటే, నువ్వు ఏదైనా ఒక వస్తువుని చూడాలి అనంటే ఏ వెలుతురులో నువ్వు ఒక వస్తువుని చూస్తావు, ఏ వెలుతురు యొక్క సహాయంతో నువ్వు ఒక వస్తువుని చూడగలుగుతావు అని ముందు శిష్యుడిని ఒక ప్రశ్న అడిగారు. అప్పుడు శిష్యుడు ఏం చెప్పాడు అనంటే భానుమాన్ అని సమాధానం చెప్పాడు. కింజ్యోతిస్తవ భానుమాన్ అహనిమే అన్నాడు. అలాగే అక్కడ అంటే దాని అర్థం ఏమిటి అంటే, పగటిపూట ఏదైనా ఒక వస్తువుని చూడాలంటే సూర్యుడి యొక్క ప్రకాశంలో నేను ఏదైనా ఒక వస్తువుని చూస్తాను అని అన్నాడు. అప్పుడు అడిగారు, పగటిపూట సూర్యుడి ప్రకాశంలో చూస్తావు, సరిపోయింది, మరి రాత్రిపూట ఎలా చూస్తావు ఏదైనా ఒక వస్తువుని అని అడిగారు. రాత్రవు అన్నప్పుడు ప్రదీపాదికం, ఈ దీపముల యొక్క సహాయంతో రాత్రిపూట నేను ఏదైనా, పగటిపూట అయితే సూర్యుడి యొక్క ప్రకాశంలో చూస్తాను, రాత్రిపూట అయితే ఈ దీపములు మొదలైనటువంటి వాటి యొక్క సహాయంతో వాటి వెలుగులో ఏదైనా ఒక వస్తువుని చూస్తాను అని అన్నాడు. అప్పుడు తర్వాత ఒక ప్రశ్న ఏమడిగారు అనంటే, ఈ సూర్యుడి యొక్క ప్రకాశంతోనో అథవా దీపం యొక్క ప్రకాశంతోనో మిగతా వస్తువుల్ని చూస్తున్నావు, కానీ సూర్యుడి యొక్క ప్రకాశాన్ని అథవా దీపాన్ని చూడాలంటే నీకేది వెలుతురు, ఏ వెలుతురుతో నువ్వు చూస్తావు? దీపాలు కూడా మన కంటికి కనబడుతున్నాయి కదా, వాట్లని ఎలా చూడగలుగుతావు అని అడిగారు. అప్పుడు శిష్యుడు కొంచెం ఆలోచించి చెప్పాడు. ఎందుకంటే ఒక దీపాన్ని చూడడానికి ఇంకో దీపం అక్కర్లేదు, కానీ అలాగని ఏమీ అక్కర్లేదు అని కూడా చెప్పడానికి వీల్లేదు. చూడాలంటే దానికి ఒక సాధనం కావాలి. ఏమిటా సాధనం అనంటే చక్షుహు అన్నాడు. నా యొక్క చక్షురింద్రియం అంటే నా కన్నులతో నేను ఆ దీపాన్ని అథవా సూర్యుడి యొక్క ప్రకాశాన్ని చూస్తాను. కాబట్టి మిగతా వస్తువుల్ని నాకు చూపించేది సూర్యుడి యొక్క ప్రకాశమో అథవా ప్రదీపముల యొక్క ప్రకాశమో అయితే, ఆ సూర్యుణ్ణి ఆ ప్రదీపాలని నాకు చూపించేటటువంటిది ఏది అనంటే నా కన్ను, నా కంటితో నేను వీటన్నిటిని కూడా చూస్తాను. అప్పుడు ఇంకో ప్రశ్న అడిగారు, సరే నా కన్ను అని నువ్వు అంటున్నావు, ఇప్పుడు కళ్ళు మూసుకున్నప్పుడు కూడా, ఇప్పుడు కంటితో మిగతా వస్తువుల్ని చూస్తున్నాను, ఆ సూర్యుడిని కూడా చూస్తున్నాను, ఈ వస్తువులన్నింటినీ కూడా చూస్తున్నాను అంటున్నావు, అలాగని ఇప్పుడు కళ్ళు మూసుకున్నంత మాత్రాన ఇంకేమీ కనబడదు, అసలు ఇంకా మనకి జ్ఞానమే రాదు అని లేదు కదా. కళ్ళు మూసుకున్నప్పుడు కూడా కొన్ని విషయాలు తెలుస్తూనే ఉన్నాయి మనకి.
కళ్ళు మూసుకున్నంత మాత్రాన ఇంకా అసలు ప్రపంచమే తెలియదు అని కాదు. కంటితో వేట్లనైతే చూస్తామో అవి మనకి తెలియకుండా పోతున్నాయి అంతే తప్ప అలాగని ఏ వస్తువుల యొక్క జ్ఞానము మనిషికి లేదు అని కాదు. కళ్ళు మూసుకున్నా కూడా ఇంకా కొన్ని విషయాలు మనకి తెలుస్తూనే ఉన్నాయి. ఎందుకంటే మన ఆలోచన ఇంకా మనసులో జరుగుతూనే ఉంటుంది. కళ్ళు మూసుకున్నా కూడా మనసులో ఇంకా ఆలోచనలు జరుగుతూనే ఉంటాయి. రకరకాల విషయాల్ని మనం గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాం, తర్వాత ఏం చేయాలి అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తూ ఉంటాం, అన్నీ చేస్తూ ఉంటాం. కాబట్టి కళ్ళు మూసుకున్నా కూడా మనలో ఆలోచనలు జరుగుతూనే ఉన్నాయి, ఇంకా చాలా విషయాలు మనకి తెలుస్తూనే ఉన్నాయి. కాబట్టి అక్కడ ఏమడిగారు అని అంటే శంకరాచార్యుల వారు అడిగారు, నువ్వు కళ్ళు మూసుకున్నప్పుడు నీకేదైనా నీకు విషయాలు తెలుస్తున్నాయి కదా, ఆ విషయాల్ని ఎలా తెలుసుకుంటున్నావు అని అడిగారు. అప్పుడు శిష్యుడు సమాధానం చెప్పాడు, నాకు ఒక బుద్ధి అనేది ఉంది కదా, ఆ బుద్ధితో నేను ఆలోచించి అన్ని విషయాల్ని తెలుసుకుంటూ ఉంటాను అని చెప్పాడు. చక్షు తస్య నిమీలనాది సమయే కిం ధీహి అని అన్నారు. అప్పుడు మళ్ళీ దాని మీద ఇంకో ప్రశ్న అడిగారు. ఇప్పుడు ఏమన్నావు, నా యొక్క బుద్ధితో నేను కళ్ళు మూసుకున్నప్పుడు అన్ని విషయాల్ని ఆలోచించి తెలుసుకోగలుగుతున్నాను అని అన్నావు. అంటే అక్కడికి ఏమైంది, నా బుద్ధి అని అన్నావు. నా బుద్ధి అని అంటే ఏమిటి, నేను ఒక ఆత్మస్వరూపుణ్ణి, నాకు ఒక బుద్ధి అనేది ఉన్నది అని చెప్తున్నావు. అంటే అక్కడికి ఏమైంది అని అంటే నా బుద్ధి అని అంటున్నాము అని అంటే అక్కడికి నేను వేరు బుద్ధి వేరు అని అర్థం. ఇది నా ఇల్లు అని అంటే దాని అర్థం ఏమిటి, ఇల్లు వేరు నేను వేరు, కానీ అది నాకు సంబంధించింది. వాస్తవంగా నేను వేరు నా యొక్క ఇల్లు వేరు, అథవా ఇది నాకు సంబంధించినటువంటి వస్తువు అని అన్నప్పుడు ఆ వస్తువు వేరు నేను వేరు. కానీ ఇది నాది అని ఎందుకు అంటున్నామంటే నా సంబంధం దాంట్లో ఉంది కాబట్టి. మిగతా వాటిని దేంట్లో అయితే మన సంబంధం లేదో ఇది నాది కాదు అంటాం, దేంట్లో అయితే మన సంబంధం ఉందో అది నాది అని అంటాం. కానీ దేన్నైతే నాది అని అంటున్నామో అది మనకంటే వేరు, మనకంటే వేరైనటువంటి వస్తువునే ఇది నాది అని మనం అనగలుగుతాం. మనల్ని మనం ఎప్పుడు కూడా నాది అని అనలేము, ఎందుకంటే నేను అంటే నేనే అంతే. ఇక్కడ మళ్ళీ నేను అనడానికి ఇక్కడ మాటకు అవకాశమే లేదు. నా యొక్క వస్తువు అంటాం కానీ నా యొక్క నేను అని ఎక్కడ కూడా అనేటటువంటి మాటకు అవకాశం లేదు. కాబట్టి అక్కడికి ఏమైంది అంటే ఇది నాది అని మనం అంటున్నామనంటేనే అది వేరు నేను వేరు అని అర్థం. కాబట్టి ఇక్కడ ఏమైంది, నా బుద్ధితో నేను ఏదైనా ఒక వస్తువుని తెలుసుకుంటూ ఉన్నాను అని అంటే అక్కడికి ఏమైంది, ఆ బుద్ధి వేరు నేను వేరు అని అయింది. అక్కడికి నీ బుద్ధి వేరు అంటే బుద్ధి అనేది తెలుసుకోవడానికి ఒక సాధనమే తప్ప అదే నువ్వు కాదు అనేటటువంటి విషయం ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది. అక్కడికి ఏమైంది అని అంటే నీ యొక్క బుద్ధితో కళ్ళు మూసుకున్నప్పుడు నీ యొక్క బుద్ధితో రకరకాల విషయాల్ని తెలుసుకుంటూ ఉన్నావు, నాకొక బుద్ధి ఉన్నది అనేటటువంటి విషయం నీకు తెలుస్తోంది. ఇప్పుడు ఆ బుద్ధి ద్వారా మిగతా విషయాల గురించి తెలుసుకుంటున్నావు, నాకొక బుద్ధి ఉన్నది అనే విషయాన్ని నువ్వు ఎలా తెలుసుకోగలుగుతున్నావు అని అడిగారు. బుద్ధి ఉంటే మిగతా వస్తువుని తెలుసుకుంటాం, కానీ బుద్ధి అనేది నాకు ఒకటి ఉంది, దీని ద్వారా నేను అన్ని విషయాల్ని తెలుసుకోగలుగుతున్నాను అనే విషయాన్ని నువ్వు ఎలా తెలుసుకున్నావు అని మళ్ళీ దాని మీద ఒక ప్రశ్న అడిగారు. కిం ధియో దర్శనే కిం అని మళ్ళీ అక్కడ ప్రశ్న అడిగారు. దానికి అక్కడ సమాధానం ఏం చెప్పాడు అని అంటే ఇంకక్కడ వేరే వస్తువులు ఏమీ లేవు, నేనే. అంటే నేను నా యొక్క బుద్ధిని తెలుసుకోవాలి అని అంటే మళ్ళీ అక్కడ ఇంకో విషయం, ఇంకొక ప్రకాశం అనేది ఏమీ అవసరం లేదు, ఇంకో సాధనం ఏమీ అవసరం లేదు. నాకొక బుద్ధి ఉన్నది, దీంతో నేను అన్నీ తెలుసుకుంటున్నాను అనేటటువంటి విషయం స్వతహానే తెలుస్తోంది, స్వయంగానే తెలుస్తోంది అంతే. అక్కడ మళ్ళీ ఇంకొక సాధనం అనేది లేదు. ఎలాగైతే బయట వస్తువుని చూడడానికి సూర్యుడి ప్రకాశం, సూర్యుడి ప్రకాశాన్ని చూడడానికి మన కళ్ళని అంటే కళ్ళను మూసేసినప్పుడు బుద్ధి అని ఎలాగైతే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉందో, ఆ బుద్ధిని తెలుసుకోవడానికి నాకంటే వ్యతిరిక్తంగా ఇంకో వస్తువు అనేది లేనే లేదు అని అన్నాడు. కింతత్రాహం అని అన్నాడు. అక్కడ ఈ బుద్ధితో ఏదైనా అంటే బుద్ధి అనేది ఒకటి ఉన్నది అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఇక్కడ నీకేమిటి సాధనం అని అడిగితే అక్కడ శిష్యుడు సమాధానం చెప్పాడు, తత్ర అహం, ఇక్కడ నేను తప్ప నా యొక్క ఆత్మతోనే నేను తెలుసుకోగలుగుతున్నాను అని అన్నాడు. అప్పుడు చివరికి శంకరాచార్యుల వారు ఒక మాట అన్నారు, ఏమిటి, అతో భవాన్ పరమకం జ్యోతి అని అన్నారు. అంటే అక్కడికి ఏమైంది అని అంటే ఒక వస్తువు చూడడానికి ఇంకో వస్తువు యొక్క ప్రకాశం, దాన్ని చూడడానికి ఇంకొకటి, దాన్ని చూడడానికి ఇంకొకటి, దాన్ని చూడడానికి ఇంకొకటి, ఇలా పరంపరగా మనం ఆలోచిస్తూ వస్తే చివరికి అది ఎక్కడికి వచ్చి ఆగుతోంది అని అంటే మన యొక్క ఆత్మస్వరూపం దగ్గర అది ఆగుతోంది. అక్కడికి ఏమైంది అని అంటే మళ్ళీ ఇంకా ఆత్మ అనేది ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవడానికి ఇంకో సాధనం అవసరం లేదు. ఎలాగైతే బయట వస్తువుని చూడడానికి ఇది, దీన్ని చూడడానికి ఇది, నేను కళ్ళు మూసుకున్నప్పుడు నా యొక్క బుద్ధి, నా బుద్ధిని తెలుసుకోవడానికి నా యొక్క ఆత్మ, నా ఆత్మని తెలుసుకోవడానికి అంటే నన్ను నేను ఆత్మ అంటే నేనే అని అర్థం. మళ్ళీ నన్ను నేను తెలుసుకోవడానికి ఇంకో సాధనం అవసరం లేదు. ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని నువ్వు ఉన్నావా అని అడిగితే
ఒక నిమిషం ఎవరినైనా అడిగి చెప్తాను అని ఎవరు అనరు. నువ్వు ఉన్నావా లేదా, ఇక్కడున్నావా అక్కడున్నావా అని కాదు. అథవా అది కూడా సరే, నువ్వు ఇక్కడున్నావా ఎక్కడున్నావు, నువ్వు ఉన్నావా అని అడిగితే, నువ్వు అనేటటువంటి వాడు ఒకడున్నాడా అని చెప్పి అడిగితే అప్పుడు వాడు కొంచెం ఆలోచించి చెప్తాను, అథవా ఇంకెవరినైనా అడిగి చెప్తాను, కాసేపు ఆగి చెప్తాను అని ఎవరు అనరు. నువ్వు ఉన్నావా అని అడగంగానే నేనున్నాను అనే అంటారు అందరూ కూడా. నేను లేను అని కానీ, అథవా నేనున్నానో లేదో నాకు తెలియట్లేదు, సందేహంగా ఉంది, అథవా కాసేపు ఆగి చెప్తాను, ఇంకెవరినైనా అడిగి చెప్తాను అని కూడా ఎవ్వరూ అనరు. నువ్వు ఉన్నావా అనగానే వెంటనే నేనున్నాను. ఎందుకంటే నేను అనేటటువంటి వాడిని ఒకడు ఉన్నాను అని మనకి ఎవ్వరు కూడా చెప్పక్కర్లేదు. దాన్ని తెలుసుకోవడానికి ఏ సాధనం కూడా మనకు అవసరం లేదు. కాబట్టి ఈ ఆత్మని స్వయం ప్రకాశ వస్తువు, స్వప్రకాశ వస్తువు అని అంటారు. ఎందుకు అనంటే, ఎలాగైతే మిగతా వస్తువుల్ని తెలుసుకోవడానికి ఇంకొక సాధనం అనేది మనకు కావాలో, మన యొక్క ఆత్మని మనం తెలుసుకోవడానికి, మనల్ని మనం తెలుసుకోవడానికి ఇంకొక సాధనం మనకు అవసరం లేదు. కాబట్టి అక్కడికి ఏమైంది అనంటే, ఒక వస్తువుని తెలుసుకోవడానికి ఇంకోటి, దాన్ని తెలుసుకోవడానికి ఇంకోటి, దాన్ని తెలుసుకోవడానికి ఇంకోటి, అలా చివరికి అది ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది అనంటే మన యొక్క ఆత్మస్వరూపం దగ్గర ఆగుతుంది. అక్కడ